వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు విడిచిపెట్టారు. 41A నోటీసులు ఇచ్చి వదిలేశారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై హత్యాయత్నం కేసులో మోహిత్ రెడ్డిని రాత్రి బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దుబాయ్ వెళ్లబోతున్న మోహిత్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుంది తిరుపతి డీఎస్సీ రవి మనోహరాచారి నేతృత్వంలోని బృందం. ఆ తర్వాత తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు పోలీసులు. స్టేషన్లో కాసేపు మోహిత్ రెడ్డిని ప్రశ్నించిన తర్వాత 41A నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు రావాలని నోటీసులో ప్రస్తావించారు. విదేశాలకు వెళ్లకూడదని పోలీసులు షరతులు విధించారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు మోహిత్ రెడ్డి. ప్రభుత్వం తనపై కక్షపూరితంగా వేధింపులకు పాల్పడుతోందని అన్నారు. తన ప్రమేయం లేని కేసులో తనను ఇరికించి 52 రోజుల తర్వాత అదుపులోకి తీసుకోవడాన్ని కోర్టులో సవాల్ చేస్తానని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. ఇది ఒక హెరాస్మెంట్ లాగా చేస్తున్నారు, ఒక విచారణ లాగా చేయడం లేదు. అంటే 50 రోజులు నాకు సంబంధం లేనప్పుడు 51వ రోజు నాకు ఏ విధంగా సంబంధం ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఏ రోజు కూడా ఒక చిన్న మచ్చ, ఒక వ్యక్తిని ఒక మాట అనే సందర్భం కూడా గత 5 ఏళ్లలో ఎప్పుడు నా మీద ఎవరో ఒకరు చూపించలేరు. అలాంటిది ఒక 307 కేసులో నన్ను కూడా 52 రోజుల తర్వాత, ప్రభుత్వం వచ్చిన 52 రోజుల తర్వాత నన్ను ముద్దాయిగా చేర్చారు. తప్పకుండా చేర్చిన ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించేలా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మా పోరాటం కూడా ఈ రోజు నుంచి కూడా కొనసాగుతుందని కూడా